హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నషరుద్దీన్. ఈరోజు రిలీజ్ అయిన హర్రర్ మూవీ తంత్ర గురించి తెలుసుకుందాము. బేసిక్గా హర్రర్ మూవీస్ అంటే లాజిక్స్తో పని లేదు, కేవలం భయపెట్టడం అనే కాన్సెప్ట్ బేస్ చేసుకొని చిత్రీకరిస్తే చాలు. ఆ కోవలో చూస్తేనే ప్రేక్షకులు చాలామంది ఉన్నారు. సో ముఖ్యంగా హర్రర్ జోనర్లో వచ్చే చిత్రాలు ఈ కాన్సెప్ట్ను బేస్ చేసుకొని చిత్రీకరిస్తారు. అలాంటి కోవలోకే ఈ తంత్ర మూవీ వస్తుంది. ఈ మూవీ ఎలా ఉందంటే, ఒక అమ్మాయికి తల్లి చనిపోవటంతో తండ్రి సంరక్షణలో పెరుగుతుంది. ఆ అమ్మాయికి దెయ్యాలు కనిపిస్తూ ఉంటాయి. చిన్నప్పటి నుండి తెలిసిన అబ్బాయిని ఇష్టపడుతుంది. వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటారు. అదే టైంలో ఆ అమ్మాయిపై క్షుద్ర పూజలు చేశారని తెలుసుకుంటాడు. వాటి నుండి ఆ అమ్మాయిని కాపాడే టైంలో వచ్చే సన్నివేశాలు భయభ్రాంతులను చేస్తాయి. అలానే ఆ అమ్మాయిపై చేసే క్షుద్ర పూజలు కొంచెం ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తాయి. మరియు డైరెక్టర్ ఈ క్షుద్ర పూజలను గురించి 6 భాగాలుగా తెలియచేయటము, ఆ 6 భాగాలు అయిన రక్తదాహం, పాతాళ కట్టు, శత్రు ఆగమనం, ముసుగులో మహంకాళి, వజ్రుల రతి, చిన్న మస్తాదేవి అనే ఈ 6 పాయింట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపించే సన్నివేశాలు బాగా ప్రేక్షకుడికి నచ్చుతాయి. అలానే ఈ 6 పాయింట్స్కు ఉన్న ప్రాధాన్యత మరియు వీటిపై ఉండే క్షుద్ర శక్తులు వంటి పరిణామాలు బాగా ఆకట్టుకుంటాయి. ఇకపోతే ఈ తంత్ర మూవీ స్టోరీ వచ్చేసి, రేఖ అనే అమ్మాయికి దెయ్యాలు కనిపిస్తూ చిన్నప్పుడు తల్లి చనిపోవడంతో నాన్న సంరక్షణలో పెరుగుతుంది. చిన్నప్పటి నుండి తనకు తెలిసిన తేజుని ఇష్టపడుతుంది. వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటూ ఉంటారు. అయితే రేఖపై ఎవరో క్షుద్ర పూజలు చేశారని తేజుకు తెలుస్తుంది. ఆ తర్వాత ఏమైంది, ఈ కథలోని విగత ఎవరు, వీళ్లకు రేఖకు సంబంధం ఏంటనేది సినిమా చూసి తెలుసుకోవాలి. ఇకపోతే ప్లస్ పాయింట్స్ వచ్చేసి స్టోరీ లైన్, 6 పాయింట్స్ కాన్సెప్ట్, ఇకపోతే భయపెట్టే సన్నివేశాలు. మైనస్ పాయింట్స్ వచ్చి సెకండ్ హాఫ్లో వచ్చే ల్యాక్ సన్నివేశాలు, స్లో నేరేషన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నేను మీ నషరుద్దీన్.